అలుపెరిగిన పోరాట యోధుడు, అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త, సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చగల ఏకైక నాయకుడు, జనం మెచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 75వ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు కాకినాడ సిటీ నియోజకవర్గం నందు శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి డివిజన్ నందు చంద్రబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కొండబాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి శాసనమండలి మాజీ సభ్యులు చిక్కాల రామచంద్రరావుకు, శాసనమండలి సభ్యులు పేరాపత్తుల రాజశేఖరానికి అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ కొండమూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. అనంతరం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వద్ద నందమూరి తారక రామారావు బసవతారకం బస్ సెంటర్ వద్ద పేదలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బొలుసు సామమూర్తి స్కూల్ నందు పలు రకాల పళ్లు పంచిపెట్టి దుమ్ములపేట తారకరామనగర్ నందు వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, విజన్ కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని, ప్రతిక్షణం ప్రజా సంక్షేమం, ప్రతి ఆలోచన అభివృద్ధి మంత్రంతో దూసుకుపోతున్న విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. 75 ఏళ్ల వయసులో ఆయన ఉత్సాహం నేటి యువతకు, నేతలకు ఆదర్శప్రాయంగా అనుసరణీయమని, వారు అలుపెరగని పోరాటమని, ఆయన నైజమని, క్రమశిక్షణ, కఠోర శ్రమ ఆయన తత్వమని, అభివృద్ధికి అసలైన బ్రాండు అంబాసిడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని, సుదీర్ఘ రాజకీయ చరిత్రను, అసామాన్య పరిపాలనానుభవం కలిగిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు. మీరు చాలా బాగుంది.